ఒక మహిళగా పాలిటిక్స్ లో నిత్యం ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నానన్నారు రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద. ప్రజాక్షేమం కోసం పోరాడుతున్నానన్న తనపై అజం ఖాన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్నారు. సాటి మహిళను అవమానించినందుకైనా మాయా, మమత, జయమాధురి ఏమాత్రం ఖండించలేకపోయారన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్న జయప్రదతో మా కరెస్పాండెంట్ అరుణ ఫేస్ టు ఫేస్. జయప్రద గారు, మీరు ఒక తెలుగుంటి మహిళ అండి. మొత్తం ఈ నార్త్ ఇండియాలో అట్లా కన్విన్సింగ్గా అలా మాట్లాడటం అనేది మీకు ఎట్లా అది సాధ్యమవుతుంది? అంటే ఇదంతా వాళ్ళ ప్రేమ. నేను 2004 నా యూపీలో నా యొక్క పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అది నేను ఒక సౌభాగ్యంగా అనుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి మీరు చూస్తున్నారు. అంటే వాళ్ళు వదలలేక నన్ను వదులుతున్నారు. అంటే మళ్ళీ వస్తుందా, ఎలక్షన్ ఎలా ఉంటుంది, బట్ వాళ్ళందరూ కూడా 100%, నేను 99% ఓటు మీరు రావాలి అంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు. నువ్వు 99 ఎందుకు చెప్పు, మా మీద నమ్మకం లేదా? 100% చెప్పి తీరాలి. అంటే పాలిటిక్స్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన జయప్రద గారు దానికి దూరంగా ఉండలేకపోయారు అనుకోవాలా? అంటే అది కూడా కాదు. అంటే నేను కొన్ని 5 సంవత్సరాలు అయితే నేను అసలు మన తెలుగు వాళ్ళు ఎంత పిలిచినా కూడా నేను ఎందుకునో తెలియని నేను మనసు చేసుకోలేకపోయాను పాలిటిక్స్ మీద. బికాజ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. బికాజ్ నేను ఇక్కడ నా క్యాడర్ ఉంది, నాకు ఇక్కడ ప్రజలు ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రేమ అభిమానం చూస్తే అంటే నేను ఎక్కడే 5 సంవత్సరాలు వదిలి వెళ్ళాను అనే మనసులో మనకి రాదు ఆ భావం. మీ ప్రత్యర్థి నుంచి మీ పైన వస్తున్న విమర్శలు చాలా లాంగ్వేజ్ పరంగా చాలా అసభ్యంగా ఉంది. అట్లాంటివి వచ్చినప్పుడు జయప్రద అంటే బయటికి మీరు మాట్లాడుతున్నారు చాలా గట్టిగా, కానీ హౌ డు యూ ఫీల్ ఇన్సైడ్? చాలా హ్యూమిలేషన్ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ యూస్ టు దిస్. బికాస్ నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈవెన్ ఇన్ ఫిల్మ్స్ కూడా ఎంతో గౌరవంగా బ్రతికాం మేమంతా. ప్రజలకు సేవే చేసాం, కానీ ఏం ప్రజల నుంచి ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీథింగ్. సో నా లైఫ్ అంతా ప్రజల కోసమే అర్పించాను, వెదర్ ఇట్స్ ఫిలిమ్స్ ఆర్ ఇన్ పాలిటిక్స్. ఎవ్రీ టైమ్ ఇన్ లింక్ విత్ ద పీపుల్ ఆఫ్ రాంపూర్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్ కానీ. సో అలాంటి టైంలో నేను ఏం చేసినా కూడా ప్రజలు మెప్పు పొందేనే, కానీ నేను ఎప్పుడు కూడా పెద్దలు వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి కింద నేను ఎప్పుడు చేయలే. గెలిస్తే రాంపూర్ ప్రజలకి జయప్రద ఏమి ఇవ్వనున్నారు? ఫస్ట్ మహిళలకి రక్ష, మహిళలకి వాళ్ళకి పోయినటువంటి గౌరవాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకురావాలి. అంటే ఆడది అభిశాపమా అనేటికంటే ఆడది ఎంపవర్మెంట్, విమెన్ పవర్, ఇవి ఎప్పుడైతే ఇవన్నీ మాట్లాడుతున్నామో దానికి అర్థం తీసుకురావడానికి నేను పోరాడుతున్నాను. సో ఇది జయప్రద గారు చెప్తూ ఉన్నారు. తను పైన వచ్చిన విమర్శలు వీటన్నిటికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, భయపడటం లేదని, కాకపోతే స్ట్రగుల్ మాత్రం చాలా పెద్ద ఎత్తున చేయాలి అని ఆమె అంటున్నారు. అంతేకాకుండా తాను గెలవటం అన్నది ఈసారి చాలా అవసరమని, ఛాలెంజ్ అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో అరుణ, ఎన్టీవీ, రాంపూర్.